ఏపీ జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు సందర్శించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని సీఎం స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఉదయం 10 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి హెలికాప్టర్లో నేరుగా పోలవరం బయలుదేరనున్న ముఖ్యమంత్రి ప్రాజెక్టు వ్యూ పాయింట్ తో పాటు కాఫర్ డ్యాం, బట్రస్ డ్యాం, ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులను పరిశీలించనున్నారు. నిర్మాణ చివరి దశకు చేరుకున్నటువంటి డయాఫ్రమ్ వాల్ ను కూడా సీఎం పరిశీలించనున్నారు. అనంతరం ప్రాజెక్టు సైట్ వద్దే ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడి ప్రాజెక్టు పురోగతిపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం దాదాపు 88% పూర్తయింది. గత ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్య కారణంగానే నిలిచిపోయిన పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేగం పుంజుకున్నాయి. గత 18 నెలల కాలంలో 13% పనులు పూర్తయ్యాయి. మొత్తంగా ఇప్పటి వరకు ప్రాజెక్టు నిర్మాణం 87.8% మేర పూర్తయింది. 2014 నుంచి 19 మధ్య కాలంలోనే ప్రాజెక్టులో 72% సివిల్ పనులు పూర్తయ్యాయి. అయితే 2019 నుంచి 2025 వరకు 5 ఏళ్ల కాలంలో కనీసం 2% పనులు కూడా జరగలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఆ 5 ఏళ్లలో జరిగిన నష్టాన్ని పూడ్చే దిశగా పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా దృష్టి సారించారు.